హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీ. ఆ ప్రాంతంలోకి వెళ్తే తిరిగి రాలేమా? దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న అంతు చిక్కని రహస్యంగా మిగిలిన ప్రదేశం మీకు తెలుసా? అదే బెర్ముడా ట్రయాంగిల్. ఇప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి బెర్ముడా ట్రయాంగిల్? అసలు ఎక్కడ ఉంది? అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫ్లోరిడా, బెర్ముడా మరియు ప్యూర్టోరికా ప్రాంతాల మధ్య ఉన్న త్రిభుజాకార ప్రదేశమే ఈ బెర్ముడా ట్రయాంగిల్. దీనిని డెవిల్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఇక్కడ వందల సంఖ్యలో విమానాలు మరియు ఓడలు ఆచూకీ లేకుండా మాయమైపోతున్నాయి. అలా మాయమైపోయిన వాటిలో చరిత్రలో నిలిచిపోయిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్లైట్ 1945 అమెరికాకు చెందిన 5 యుద్ధ విమానాలు శిక్షణలో భాగంగా ఈ ప్రాంతంలో ప్రయాణిస్తూ అదృశ్యమైపోయాయి. వాటిని వెతకడానికి వెళ్ళిన రెస్క్యూ విమానం కూడా కనబడకుండా పోయింది. అంతకు ముందే 1918లో 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ భారీ ఓడ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండానే మాయమైపోయింది. ఇప్పటికీ వాటికి సంబంధించిన శిథిలాలు కూడా దొరకలేదు. ఈ విధంగా మాయమవ్వడానికి జనాలు చెప్పుకునే కథలు ఒకలా ఉంటే, మరోవైపు సైన్స్ కొన్ని కారణాలను చెప్తుంది. వాటిలో మొదటిది, బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో కాంపస్ సరిగా పనిచేయదు. అందువల్ల పైలట్లు దారి తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. దీనికి కారణం మ్యాగ్నెటిక్ వేరియంట్స్ అని శాస్త్రవేత్తలు చెప్తారు. రెండవది, సముద్రం అడుగున భారీ స్థాయిలో మేథన్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఇవి ఒక్కసారిగా పేలినప్పుడు నీటి సాంద్రత తగ్గిపోతుంది. అందువల్ల దానిపై ప్రయాణించే ఓడలు బరువును తట్టుకోలేక మునిగే అవకాశం ఉందని అంటారు శాస్త్రవేత్తలు. మూడవ కారణం, హెక్సాగోనల్ క్లౌడ్స్. శాటిలైట్ చిత్రాల ప్రకారం ఆ ప్రాంతంలో 6 కోణాల్లో ఉండే మేఘాలు ఏర్పడతాయి. ఇవి గంటకు 270 కిలోమీటర్ల వేగంతో వీచే ఎయిర్ బాంబ్స్ లాంటి గాలిని సృష్టిస్తాయి. ఇంత అతివేగంతో వచ్చే గాలులు ప్రమాదానికి గురి చేస్తున్నాయి అని అంటారు. నాలుగవది, రోగ్ వేవ్స్. ఈ ప్రాంతంలో సముద్ర అలలు ఉన్నట్టు ఉండి 100 అడుగుల ఎత్తు వరకు లేస్తాయి. ఇవి ఎంత పెద్ద ఓడనైనా క్షణాల్లో ముంచేయగలవు అని చెప్తున్నారు. ఈ కారణాలను చూపిస్తూ చాలా మంది శాస్త్రవేత్తలు బెర్ముడా ట్రయాంగిల్ అనేది కేవలం ఒక కల్పిత మిస్టరీ మాత్రమే అని గట్టిగా వాదిస్తుంటారు. ప్రపంచంలో ఇతర సముద్ర ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఇక్కడ జరిగే ప్రమాదాల సంఖ్య పెద్దది ఏం కాదు అంటారు. కానీ ఆచూకీ దొరకని కొన్ని సంఘటనలు ఇంకా దీన్ని మిస్టరీగానే ఉంచాయి. ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.